వెల్కమ్ టు ఆశాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీ అయిన యమ్మీ అయిన ఆలు పరోటా అండి. వన్ ఆఫ్ మై ఫేవరెట్ అండి. ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. అందపాటి బేషన్ అయితే తీసుకున్నానండి. నేను చూపిస్తున్న కప్పులో ఒక 10 కప్పుల పిండిని అయితే తీసుకున్నాను. గోధుమ పిండి తగినంత సాల్ట్ని అయితే వేసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ పాలు అయితే పోసుకున్నాను. నార్మల్గా ఇది మైదా పిండితో అయితే చేస్తారండి అందరూ. నేను చాలా హెల్త్ కాన్షియస్ వల్ల గోధుమ పిండిని అయితే యూజ్ చేస్తున్నాను. కొంచెం కొంచెం వాటర్ వేసుకొని పిండిని మంచి కన్సిస్టెన్సీ వచ్చే విధంగా బాగా పిసుక్కోవాలండి. పిండిని ఎంత సాఫ్ట్గా అయితే మిక్స్ చేస్తామో మనకి పరోటాస్ అయితే అంత మంచిగా వస్తాయండి. బాగా సాఫ్ట్గా నాదుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా నాదుకుంటే మంచిదండి. పరోటాస్ మంచిగా వస్తుంది. ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలండి. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసి బాగా మసాజ్ చేసి పక్కన పెట్టేసేయాలండి. ఒక ప్లేట్ మూసేసి పక్కన పెట్టేసేయండి. అంతలోప మనము కర్రీని అయితే రెడీ చేసుకోవాలి కదా. ఆలు తీసుకోండి. ఆలు ఉడికించిన ఆలుని పొట్టు తీసి ఒక ప్లేట్లో అయితే వేసుకొని సాఫ్ట్గా స్మాష్ చేసి పక్కన పెట్టండి. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేస్తున్నానండి. ఒక టేబుల్ స్పూన్ ఆవాలు అయితే యాడ్ చేస్తున్నానండి. చిటపటలాడినాక ఇందులోకి 4 నుంచి 5 పచ్చిమిరపకాయలండి సన్నగా కట్ చేసి యాడ్ చేశానండి. యాడ్ చేసి ఫ్రై చేసుకున్నాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా వెల్లుల్లిని యాడ్ చేస్తున్నానండి. 1/2 టేబుల్ స్పూన్ అంతా అల్లంని కూడా దంచి ఇందులోకి యాడ్ చేస్తున్నాను. 1/2 కప్ ఆనియన్స్ అయితే వేస్తున్నానండి. బాగా ఫ్రై చేసుకోవాలి. త్వరగా వేగడానికైతే సాల్ట్ని కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకున్నానండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపుడిని కూడా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఉడికించిన ఆలునైతే పక్కన పెట్టాం కదండి, దాన్ని ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ మిశ్రమం అయితే మనము పరోటాలో స్టఫింగ్ కోసం అయితే యూజ్ చేస్తామండి. మూత మూసి కాసేపు మగ్గనిద్దామండి. సో బాగా ఉడికింది. ఫ్రై చేసుకోండి. సన్నగా తరిగిన కొత్తిమీరని 1 కప్ వేసి బాగా ఫ్రై చేసుకోండి. గ్యాస్ ఆఫ్ చేసేయండి. ఫ్రై అయింది కదా. ఆపేసి ఒక 1/2 చెక్క నిమ్మరసంని ఇందులోకి పిండేసేయాలి. పిండేసి బాగా చల్లారనివ్వాలి. చల్లగా అయిన తర్వాత ఒక బాల్స్ లాగా చుట్టుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా అన్ని బాల్స్ చేసి ఒక ప్లేట్లోకి అయితే తీసుకోండి. చూడండి, ఇన్ని బాల్స్ అయితే నాకు వచ్చాయి. పిండిని కొద్దిగా తీసుకొని కొంచెం రౌండ్ షేప్లో ఒత్తుకోవాలి. మనం బాల్ లాగా చేసాం కదా, ఆ మిశ్రమాన్ని లోపల ఉంచి స్టఫ్ చేసి మిగతా ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసి పక్కన పెట్టాలి. అదేం వేస్ట్ అవ్వదండి, మరొక దానికి యూజ్ చేసుకోవచ్చు. మరొకటి నేను చేసి చూపిస్తున్నాను చూడండి. స్టఫింగ్ లోపల పెట్టి ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసి పక్కన పెట్టుకోవాలి. అంతేనండి. కొద్దిగా పొడి పిండిని చల్లుకొని మెల్లగా సాఫ్ట్గా రుద్దుకోవాలండి. జోరుగా వేసి అమ్మికేకూడదండి. లోపల స్టఫింగ్ అంతా బయట వచ్చేస్తుంది కదా. మెల్లగా సాఫ్ట్గా పరోటాస్ చూడండి ఇలా రుద్దుకోవాలన్నమాట. మనకు వచ్చిన షేప్లో మనం రుద్దుకోవచ్చండి. నాకు వచ్చింది ఇదే రకమే. చూడండి, మరొకటి కూడా రుద్దుతున్నాను.
మెల్లగా సాఫ్ట్గా అలా నైస్గా రుద్దుకుంటే చాలండి. కొంచెం మందగానే వస్తుంది. ఒక పరోటా తింటేనే చాలు, స్టమక్ అయితే ఫుల్ అయిపోతుంది. చూడండి, ఇంత మందంగా ఉంటే చాలన్నమాట. గ్యాస్ వెలిగించి పాన్ పెట్టుకొని మనము రుద్దిన పరోటాని బాగా రెండు పక్కల కాల్చుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసి రెండు పక్కల కాల్చుకోండి. బాగా కాల్చాలండి. చూడండి, చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. మరోటి అయితే కాలుస్తున్నాను చూడండి. రెండు పక్కల కాల్చుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసి రెండు పక్కల కాల్చుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇంతేనండి, చాలా టేస్టీ అయినా యమ్మీ అయినా ఆలు పరోటా అండి. మీకు నచ్చిందా? నచ్చితే మీరు డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే వాచ్ చేస్తూ ఉండండి. ఆల్వేస్ కీప్ వాచింగ్ ఆషాస్ కిచెన్. థ్యాంక్ యూ అండి.